గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు. మరి మనమందరం క్షేమంగా ఉన్నాం కదా? ఎంతమంది క్షేమంగా ఉన్నారు? హల్లెలూయా. మంచిది. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి ఆయనను స్తుతింపవచ్చి ఉన్నాము. ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు తన రాకడ పర్యంతం వరకు ఇంకనూ అత్యధికముగా ఉల్లసింపజేసి ఆయన యందు బలపరిచి ఆనందింపజేయునుగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము చూద్దాము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును మనలో తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల మా మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము రాజా. మీ యొక్క మహాకృప చేతను దైవమా మీ యొక్క వాత్సల్యతను బట్టి మమ్మలను ప్రేమించి ప్రభువా మమ్మలను నాయన దినదినము మీ యందు బలపరిచి ప్రభువా స్థిరపరిచి వర్ధల చేయుచున్నవాడా, మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. జారి పడకుండానట్లుగా మా పాదములను ప్రభువా ఇదిగో నాయన అయా నేను కాయిచున్నావు, తొట్టెలను ఇవ్వకుండా ప్రభు నడిపించున్నవాడా, సమభూమిలో ప్రభు నారాయణ మా పాదముండులాగున నిలవబెట్టిన దైవమా నడిపిస్తున్నవాడా, మీ స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవమా ఈ దినమున ప్రభు మీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా మీదుట మేము ఉన్నాము స్వామి. దేవాని యొక్క వాత్సల్యత కలిగిన మీ ప్రేమ గల మీ యొక్క వాక్కును ప్రభు మేము వినినట్లుగా మాకు వినిపింపజేసి దాని నుండి మేము నాయన బ్రతుకులాగునను బాగుపడులాగునను దినదినము దాని వలన బలమునందుచు వెలిగింపబడి ప్రభు ఆ వెలుగు చేత నీ తేజస్సు చేత ప్రభు ప్రజ్వలిల్లులాగునను మా యందు దేవాని ప్రేమను అత్యధిక పరిచి ప్రభుత్వ నాయన మాతో మాట్లాడమని వేడుచు దేవాయుని దాసుని ప్రభుత్వ నాయన నీవి మరుగు చేసి కేవలం నీ స్వరము మాత్రము మాకు వినబడజేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ఏంటంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంట? జ్ఞానమునకు మించినది. జ్ఞానము ఎటువంటిది అనేది మరి సామెతల గ్రంథం అంతట్లో మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది. అనేక చోట్ల బైబిల్ నుంచిగా అనేక చోట్ల జ్ఞానములు కూర్చున్నటువంటి సంగతులు కనిపిస్తాయి. లోక జ్ఞానం ఉంది, మనుష్య జ్ఞానం ఉంది, ఇక లౌకిక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానము ఉంది. యాకోబు పత్రిక అయితే ఏమంటుంది? పైనుండి దిగవలసిన జ్ఞానము పవిత్రమైనది, అది ఎంతో మంచిది అని కూడా మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడేమో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటిదంట దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించింది ఎలాగయ్యింది అనే విషయాన్ని మనం కాస్త చూస్తున్నట్లయితే దానివలన మనము మరి ఇంకనూ బలపడడానికి దేవుని కృప మన మీద ఉండినట్లే. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి అని అంటున్నాడు. అంటే మనకు శక్తి కానీ లేకపోయినట్లయితే, మనకు ఆశ లేకపోయినట్లయితే, మనకు అటువంటి మనస్సు కానీ లేకపోయినట్లయితే మనము ఆ ప్రేమను, జ్ఞానమునకు మించినటువంటి ఆ ప్రేమను తెలుసుకోవడంలో మనము అడుగు ముందుకు వేయలేము. హల్లెలూయా. ఆ విధమైన ప్రేమను తెలుసుకోవడంలో, ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకోవడంలో మనము అడుగు ముందుకు వేయలేము. ఆ ప్రేమ
ఎటువంటిదట? ఆ ప్రేమలో ఇంకా ఏమంటున్నాడంటే పైన మరి వేరు పారి స్థిరపడాలి. దాని పొడుగు, ఎత్తు, వెడల్పు, మరి ఇదంతా ఎంతో దానిని కూడా చూడాలంట. అంటే దేవుని ప్రేమకు, క్రీస్తు ప్రేమకు ఏమున్నాయన్నమాట? పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఇంకా ఏముంది? ఎత్తు ఉంది, లోతు కూడా ఉంది. ఇంకేమున్నాయి? ఎత్తు ఉందంట, లోతు ఉందంట. అంటే ఒక దగ్గర అది నిలబడి ఉంది అనుకుందాం. ఏమంటే ఒక దగ్గర ఆ ప్రేమ ఉండినట్లయితే అక్కడ నుండి ఆ ప్రేమ పొడవు, అంటే ముందుకి చూసుకుంటే పొడవు, వెడల్పు అనేసరికి కుడివైపున ఎడమవైపున కూడా విస్తరిస్తుంది. మరి ఎత్తు అని అంటే అక్కడ నుండి పైకి దాని యొక్క నిడివి ఎంత ఉందో మరి చూసుకోవాలంట. అంతేకాకుండా దాని యొక్క లోతు అక్కడ నుండి కిందకి అది ఎంత ఉందో, మరి 4 వైపులా, మరి 4 దిక్కులా అది విస్తరించినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఆ ప్రకారంగా 4 దిక్కులా విస్తరించేటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకునేటట్లుగా శక్తి నీకు ఉండినట్లయితే నువ్వేం చేస్తావు? ఆ ప్రేమను బట్టి నీవు కూడా, నేను కూడా 4 వైపులా విస్తరిస్తాము. హల్లెలూయా. ఆ ప్రేమ ఎటువంటి విస్తరణ కలిగి ఉందో ఆ ప్రకారంగా విస్తరిస్తాం. కనుక ఆ క్రీస్తును ఏం చేయాలంట? మీ హృదయములలో విశ్వాసము ద్వారా 15వ వచనము, అక్కడే 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన యందు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంతరంగ పురుషుని యందు ఏం కావాలంట? శక్తి కలిగి. అంటే అంతరంగ పురుషుని యందు కానీ శక్తి లేకపోయినట్లయితే, అంతరంగ పురుషుని యందు శక్తి లేకపోతే ఏమండి? మనకు అంతరంగ పురుషుడు ఆత్మ ఉన్నాడు. మరి శరీరమును చంపేవానికి యేసయ్య ఏమన్నాడంటే, శరీరాన్ని చంపేవానికి మీరు భయపడనక్కర్లేదు. మీ శరీరాన్ని చచ్చిన తర్వాత మీ ఆత్మను కూడా నరకములో పడద్రోయగలవానికి భయపడండి. లూకాసు వార్త ఆయనకే భయపడండి అని రాయబడి ఉంది. యేసయ్య చెప్పాడు, శరీరమును చంపేవానికి మీరు భయపడద్దు. శరీరం మీద అధికారము ఎవరికి ఉందండి? శరీరమును ఇబ్బంది పెట్టడానికి, చంపడానికి, మరి నాశనం చేయడానికి అధికారము అపవాదికి ఉంది. యోబు గ్రంథంలో విషయం స్పష్టంగా కనిపిస్తుంది. హల్లెలూయా. మరి యోబు ప్రాణాన్ని ముట్టుకోవద్దు అంటున్నాడు, ఆయన ఆత్మను ముట్టుకోవద్దు అన్నట్లుగా అంటున్నాడు. కనుక ఆత్మను ముట్టుకునే హక్కు, అధికారము అపవాదికి దేవుడు ఇవ్వలేదు. కానీ శరీరం మీద వాడు ఎంతైనా మరి తన ప్రభావాన్ని చూపించవచ్చు. కనుక ఇక్కడ ఏమవుతుందన్నమాట? అంతరంగ పురుషుని యందు కానీ మనం శక్తి పొందినట్లయితే శరీరానికి ఏమవుతుందో దానిని పట్టించుకోం. హల్లెలూయా. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటే, బలము కలిగి ఉంటే శరీరానికి ఏమవుతుందో దానిని గురించి పట్టించుకోం. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు కనుక మరి శరీరమును మరి నరగొట్టుకుంటాము. మరి అపవాది కూడా మరి శరీరం మీద తన ప్రభావాన్ని చూపించేటప్పుడు కూడా దానిని మనము లెక్క చేయము, తాత్కాలికంగానే భావిస్తాము, దానిని కూడా లెక్క చేయము. ఎందుకంటే అంతరంగ పురుషుని యందు బలము, శక్తి దినదినము నూతన పరచబడుచు దినదినము బలమును పొందుతూ ఉన్నాం కాబట్టి దీనిని అస్సలే లెక్క చేయకుండా ముందుకు వెళతాం. శరీరమును కానీ మనం లెక్క చేసినట్లయితే దానిని బట్టి మనము అయ్యో ఇలాగైపోతుంది ఏమిటి అని అనుకున్నట్లయితే ఇక అంతరంగ పురుషుని యందు శక్తి పొందలేము, నూతన పరచబడలేము. ఇక ఆ యొక్క శరీరం మీదకి మనసు అంతా కూడా తిరిగిపోతుంది. ఏమండి? శరీర సంబంధమైనదిగా మనం ఉండకూడదు. ఆత్మ సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా ఆత్మీయంగా ఆరంభించి శరీర రీతిగా ముగిస్తారా అని కూడా లేఖనము చెప్తుంది. మనము ఆత్మ సంబంధులము గనక మరి ప్రభు ఆత్మయ్య ఉన్నాడు గనక ఆయన మనలను మరి ఆత్మ సంబంధులుగా మనలను దినదినము వర్ధల చేస్తున్న కొద్దీ మనం ఎదగాలి. కనుక క్రీస్తు మీ హృదయములలో ఎలా ఉండాలంట? విశ్వాసము ద్వారా నివసించాలి. క్రీస్తు మన హృదయములలో నివసిస్తే ఆ క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది కనుక మరి జ్ఞానమునకు మించిన ఆ ప్రేమ ఉన్న క్రీస్తు మన హృదయాలలో ఉండినట్లయితే ఇక మన హృదయము మరి సంపూర్ణముగా ఆ యొక్క జ్ఞానము చేత నింపబడి ఉంటుంది. హల్లెలూయా.
ఆ జ్ఞానము ఎటువంటిదంట? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాము. మొదటి వచనంలోనే మనమందరము జ్ఞానము కలిగిన వారమని ఎరుగుదము. జ్ఞానము ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేయును గాని ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. అందువలన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానము మరి పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఉండినప్పటికీ కూడా జ్ఞానం ఏం చేస్తుందంట? మరి ఉప్పొంగ చేస్తుందంట. కానీ ఇక్కడ క్రీస్తు ప్రేమ అది ఉప్పొంగ చేయదు, కానీ అదేం చేస్తుందంట? క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. కనుక ఆ ప్రేమను మనము మన హృదయాలలో, అంటే క్రీస్తు మన హృదయాలలో విశ్వాసము ద్వారా నిలకడగా స్థిరంగా ఆయనే మన యందు ఉండాలి. ప్రేమ ఉన్న క్రీస్తు మన యందు ఉండాలి. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, ఆయన విస్తరింపజేసిన భూమండలం అంతటా పరమందును భూపైనను ఆయన విస్తరింపజేసినటువంటి ఆ ప్రేమ మరి మన యందు నిలిచి ఉండినట్లయితే మనము కూడా ఆ విధంగానే విస్తరిస్తాం. అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నది అని అంటే అంతగా మనము విస్తరించాలి అని. అందువలన ఆ ప్రేమను ఎరుగునట్లుగా మనము శక్తిని పొందాలి. ఆ ప్రేమను ఎరుగునట్లుగా శక్తిని పొందడం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఆ ప్రేమను పొందడం విషయంలో ఆ విధంగా శక్తిని పొందడము చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆ విధంగా శక్తిని పొందేటప్పుడు ఆ ప్రేమ మన హృదయాలలో ఉంటుంది. అంటే మనము ప్రతి ఒక్కరు కూడా విస్తరించాలి అని అంటూ ఉన్నారు. ఒక దైవజనుడు కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరి పాస్టర్లకు లైసెన్సులు ఉన్నాయా అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ, మరి పాస్టర్లకు లైసెన్స్లే ఉండాల్సిన అవసరం లేదు. పాస్టర్లు అని అంటే కేవలం పాస్టర్లు వాక్యం చెప్పేటువంటి వారు మాత్రమే పాస్టర్లు కాదు. మరి క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు ఎవరంట? పాస్టర్లేనంట. అందుచేతనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమంటుంది? వాక్యమును, జీవవాక్యమును చేత పట్టుకొని ఎవరు? ఆ సంఘము, అంటే మన సంఘం కాదా? ప్రతి ఒక్కరూ కూడా జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల్లాగా ఉన్నారు. జ్యోతులు అని అంటే ఆకాశమందు ఉన్నటువంటి నక్షత్రాలను పోలిన వారే, నక్షత్రాల వలె ప్రకాశిస్తూ ఉన్నారన్నమాట. అందువలన ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ మన హృదయాలలో ఉండినట్లయితే మనం ఏమవుతామన్నమాట? ప్రకాశిస్తాం. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? అది ఉప్పొంగది గాని క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది అని అంటున్నాడు. ఎందుచేత క్రీస్తు ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగజేయడం ఆ క్రీస్తు ప్రేమ మన హృదయాలలో అంత అత్యధికంగా ఎందుకు ఉండాలి? ఎందుకు మనం శక్తిని పొందాలి అని అంటే, మరి ఆ క్రీస్తు ప్రేమను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి మనము మరి క్రీస్తు ఏ విధంగా తన యొక్క ఆలోచన ఉందో ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆ మాటను కూడా చూసిన తర్వాత మనం కాస్త ముందుకు వెళదాము. 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సాక్షి సమూహం అంతగా. అంటే ఆ సాక్షి సమూహానికి ఏమి తెలుసు అన్నమాట? ఆ క్రీస్తు ప్రేమను గూర్చినటువంటి విశేషము తెలుసు. ఆ ప్రేమ యందు వారు నడిచిన వారు, వారి జీవిత కాలం అంతయు నడిచిన వారు గనుక, దాని యందు సంపూర్ణ విశ్వాసం చేత నడిచిన వారు గనుక ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు ఉన్నది అని అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు ఉన్నది అని అంటే అప్పుడున్న ఆ సాక్షి సమూహమే ఉందా? ఇప్పుడు ఇంకేమైనా సాక్షి సమూహము ఉందా? మనము కూడా ఆ సాక్షి సమూహంలో ఒకడంగా ప్రతి ఒక్కరు ఉండాలని ఆశపడాలి. అందుచేతనే ఆ ప్రేమను గూర్చినటువంటి విశేషము, ప్రేమ అంతయు నీకు తెలియలాగా శక్తిని పొందాలి అని అంటూ ఉన్నాడు అనమాట. ఆ సాక్షి సమూహంలో ఒక్కడముగా మనము ఉండాలి. ఆ సాక్షి సమూహంలో ఒక్కడముగా ఉండి క్రీస్తునకు మనము సాక్షులముగా ఉండాలి. యేసయ్యకు మనం సాక్షులముగా ఉండాలి. ఆ ప్రేమ గాని మనలో ఉండినట్లయితే, ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉండినట్లయితే సాక్షులముగా నిశ్చయంగా
ఉంటాము. సాక్షులముగా ఉండడము అని అంటే అర్థం ఏమిటి అని అంటే ఎక్కడో వెళ్ళి 4 మాటలు చెప్పేసేయడము సాక్ష్యము అంత మాత్రమే కాదు. సాక్ష్యము అనేది చాలా ఆ వేరు ఎలాగుందంట, క్రీస్తు ప్రేమ 4 వైపులా విస్తరించి అంతగా ఉంది అని అక్కడ మనము విన్నాం. అలాగున ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనకు ఆవరించి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉంది. అంత గొప్ప సాక్షి సమూహం లిస్ట్ అంతా అక్కడ రాయబడి ఉంది. ఆ లిస్ట్ ప్రకారంగా అంత మాత్రమే కాదు, ఆ లిస్టులో మరి ఆ సాక్షి సమూహములో మరి వారు శరీరమును ప్రేమించక వారి అంతరంగ పురుషుని అందు దినదినము నూతన పరచబడుతూ శక్తినందుతూ వెళ్ళారు. కాబట్టి వారు అనేక సంగతుల విషయంలో వారు ఏమాత్రము కూడా పట్టించుకోలేదు. 11:38 వచనము, ఈ మాటలు వింటూ ఉంటే ఇదంతా మనకి ఎందుకు రా నాయన, అవంతా మనకెందుకు, అందులో మనం ఎందుకు ఉండాలి, ఆ విషయం మనకు అంత అవసరమా, అంత అవసరమా, కొట్టబడడం ఎందుకు, కొట్టబడకుండా ఏమీ లేకుండా హ్యాపీగా బ్రతికేస్తున్నారు కదా లోకంలో జనులు, అలా బ్రతికేయచ్చు కదా, ఈ బాధలన్నీ ఎందుకు, క్రీస్తుని నమ్మినందుకు, క్రీస్తు ప్రేమను మరి హృదయంలో నింపుకున్నందుకు, క్రీస్తునకు సాక్షినిగా నిలబడినందుకు ఇన్ని బాధలా, ఈ బాధలు ఎందుకు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ అంతరంగ పురుషుని అందు దినదినము నూతన పరచబడుతూ ఉంటే ఏమవుతుందంట, చదువుతున్నాము శోధింపబడి ఖడ్గముతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని ఇక్కడ అన్ని అవసరం లేదు. అయితే ఈ విధంగా ఇన్ని రకాలుగా వారు ఉండినారంట. ఏమండి, చర్మపు చొక్కాయలు వేసుకున్నారు, చర్మము కప్పుకున్నారంటే వారికి బట్టలు కూడా మరి దొరికేటువంటి పరిస్థితి లేదన్నమాట కదండి. దేనికైనాను వారు సిద్ధంగా ఉన్నారు, కానీ క్రీస్తు ప్రేమ నుండి దూరంగా ఉండడానికి ఏమాత్రము వారికి ఇష్టము లేదు. దేనికైనాను వారు ఇష్టంగా ఉన్నారు. బట్టలు లేకపోతే, చెనిగిన బట్టలు వేసుకుంటే ఏమైంది, నాకేం అవమానం కాదు, ఆయనకే అవమానం కదా చెనిగిన బట్టలు ఇచ్చిన వాడికి. ఆయన ఏమన్నాడంటే అడవిలోని గడ్డి పువ్వులను కూడా సొలొమోను కన్నా కూడా అంత వైభవంగా దేవుడు అలంకరించాడు అన్నాడు, నీకు బట్టలు ఇడాను అన్నాడు. మరి ఆ విధంగా చెప్పిన వాడు నన్ను ఎందుకు చిరిగిపోయిన గోడలు వేసుకోవడానికి నాకు అప్పచెప్పాడు కనుక ఈ అవమానం ఎవరికి, ఆయనకే వస్తుంది. నేను బాధలు పడితే అవమానం ఆయనకే వస్తుంది అని ఇక భారం అంతా ఆయన మీద వేసి మనము ముందుగా నడిస్తే ఆయనకు సిగ్గు అనిపించినట్లయితే వెంటనే నీకు బట్టలు పంపిస్తాడు, ఆహారం పంపిస్తాడు, అన్ని పంపిస్తాడు. హల్లెలూయా. ఆయనకి సిగ్గు అనిపించకుండా నీకు కాస్త దూరంగా నడిపించడానికి దానివల్ల ఏదైనా మేలు ఉంది అని ఆయనకి తెలుసు గనక, ఆయన ఆలోచిస్తున్నాడు గనక నిన్ను అలాగే ఉంచి ముందుకు నడిపిస్తాడు. ప్రవక్తలను గురించిన విశేషాల్లో అలాగనే అనేక విషయాలు కనిపిస్తాయి. ఆశీర్వాదాలు పొంది బాగా ఉన్నత స్థితిలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఆశీర్వాదాలు పొందక శ్రమలు పొంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులోని ఆ లిస్ట్ లోనే ఇప్పుడు 11వ అధ్యాయంలో చదివాము. 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాము. ఇంత గొప్ప సాక్షి చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెం ఇది. ఒక పందెంలో మనం పరిగెడుతున్నామని అంటున్నాడు. ఈ పందెంలో ఓపికతో మనం పరిగెడదాము. పరిగెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరు మరి ఎవరికి గెలుపు లేదు అనేది ఇక్కడ లేదు. బయట పరిగెత్తే పరుగుల పందెంలో వెళ్ళే వారికి అక్కడ ఒకడే గెలుస్తాడు. లేక ఒక టీం అనేది ఉంటుంది, ఆ స్టిక్ మార్చుకుంటూ వెళ్తారు కదా, అదొక టీమ్ గా ఉంటుంది, టీం గెలుస్తుంది. లేదంటే ఒక్కడే గెలిచేదిగా ఉంటే ఒక్కడే గెలుస్తాడు. కానీ ఈ పందెపు రంగంలో ఒక్కడే గెలవరు. ఎంతమంది పరిగెడితే అంతమందికి కూడా గెలుపు దొరుకుతుంది. అయితే వారు ఏం చేయాలి, ఇక వెనుకకు చూడకుండా ముందుకి పరిగెత్తడానికి ఇష్టపడి పరిగెడుతూ ఉండాలి. పరిగెత్తిన ప్రతి ఒక్కరికి పురుషుల, స్త్రీల, పిల్లల, పెద్దల, వృద్ధుల అనేది ఏమీ లేదు. ఎవరు పరిగెత్తినా వారికి అందరికీ కూడా బహుమానము నిశ్చయంగా ఉంటుంది. అందరూ గెలిచిన వారి లెక్కలోనే ఉంటారు. ఇది ఆత్మీయ స్థితి కనుక మరి ఎంతమంది పరిగెట్టినా అందరికీ ఇవ్వడానికి బహుమానాలు ఆయన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. చదువుతున్నాము. ఏం చేశాడనమాట,
క్రీస్తు ఏ ప్రేమను కలిగి ఉన్నాడు? ఆ క్రీస్తు తన ఎదుట ఉంచబడినటువంటి అవమానం ఎదుట అంతగా అవమానం పొందాడు. ముఖం మీద వేయబడ్డాడు, గడ్డము పీకబడింది. ఒక రకమైనది కాదు. ఆయన సువార్త ప్రారంభించినది మొదలుకొని ఆయన అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. చివరకు ఆఖరిగా ఎదుర్కొనినటువంటి అంటే ఆ శ్రమను పొందినటువంటి ఆ యొక్క శిలువ మరణానికి అప్పగింపబడినటువంటి ఆ రాత్రి మొదలుకొని ఆయన శిలువ మీద తన ప్రాణం పెట్టినంత వరకు కూడా ఆయన పొందినటువంటి శ్రమలు అన్ని కాదు. ఆ కొరడాలు ఎటువంటివి అంటే ఆయన చర్మమును చీల్చివేశాడు. మామూలుగా ఒక బెత్తంతో కొడితే లేక ఒక కొరడా అలాంటి దాంతో కొట్టినట్లయితే మామూలుగా ఉండేటువంటి కొరడాలతో కొడితే వేరు. కానీ ఆయన కొట్టినటువంటి కొరడాలు అవి ప్రత్యేకంగా చేయబడినటువంటి కొరడాలు. వాటితో కొట్టినప్పుడు చీల్చేసినాయి అట్లా. దీనిని అంతటిని కూడా ఆయన ఏం చేయలేదంట, నిర్లక్ష్య పెట్టి దాన్ని దేన్ని పట్టించుకోలేదు. నిర్లక్ష్య పెట్టి దేనికోసం నిర్లక్ష్య పెట్టాడు? ఆయన ముందు ఉంచబడినటువంటి ఆనందం. ఇదంతా భరించినట్లయితే ఆ తర్వాత వచ్చేటువంటి ఆనందము ఇంత అంత కాదు. ఆయన తండ్రి కుడిపార్శ్వన పరమందు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము కూడా ఏమంటున్నాడు? ఎంత సాక్షి సమూహం మన ముందున ఉంచి వీరు కూడా ఆయన మాత్రమే కాదు, ఇదిగో మనుషులు వీరు మీ రక్త మాంసాలు కలిగిన వారే, వీరు కూడా ఆ విధంగా వెళ్ళినటువంటి వారు, వీరు కూడా ఆ విధంగానే వెళ్ళినటువంటి వారు. స్తెఫనును కూర్చున్నటువంటి సంగతి ఈ విధంగా వెళ్ళినటువంటి వారు ఆ స్తెఫనును రాళ్ళతో కొడుతున్నట్లయితే తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు అని యేసై అన్నట్లుగానే వీరిని క్షమించండి, వీరికి ఏమీ తెలియకుండా వీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారని తాను అన్నాడు. హల్లెలూయా. అలా కూడా మనము క్రీస్తు ప్రేమ కానీ మన హృదయాలలో ఉండినట్లయితే, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ మనలో ఉండినట్లయితే మనము అంతగా ముందుకు కొనసాగి వెళుతూ ఉంటాం. ఈ సాక్షి సమూహం లాగే ఉంటాము. ఆ సాక్షి సమూహం మాత్రమే కాదు కానీ ఇంకా సాక్షి సమూహము మరి మన ముందున మరి అప్పటి నుండి ఉండినటువంటి సాక్షి సమూహం అనేక మంది ఉన్నారు. మరి ఇంకా మన ముందున ఇప్పటికీ కూడా సాక్షి సమూహంలో అనేక మంది వెళుతూ ఉన్నారన్నమాట. అందువలన ఈ ప్రేమ ఎటువంటిది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా మనకు కాస్త కనిపిస్తుంది. ఎక్కడ? సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. సామెతలు 17 9వ వచనము. ప్రేమను వృద్ధి చేయగోరే వానికి ఏమవుతుందంట? తప్పిదములు దాచిపెట్టును. యేసయ్య క్రీస్తు ప్రేమ ఎటువంటిది? నీ తప్పిదములు నా తప్పిదములు అన్నింటిని కూడా ఏం చేశాడు? తన రక్తము చేత తండ్రికి కనబడకుండానట్లుగా, తండ్రి అంటే కొడుకు, మన కొడుకు అంటే పరిశుద్ధాత్మ, ముగ్గుర ఎంతవరకు వెళ్ళొద్దు. కానీ ఇక్కడ తండ్రికి కనబడకుండానట్లుగా తండ్రి ఎలాగున్నాడంట అంటే 9వ కీర్తనలో రాయబడి ఉంటుంది, అక్కడికి వెళ్ళొద్దు. ఎలాగున్నాడంట దేవుడు? ఎలాగున్నాడంట అంటే ఆయన నిత్యము సింహాసన, శాశ్వత సింహాసనం, నిత్యము సింహాసనాసీనుడిగా ఉన్నాడంట. అంటే నిత్యము ఆయన సింహాసనం మీద ఉండి తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. అప్పుడు తీరుస్తున్నాడు, ఇప్పుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పును కూర్చున్న విషయం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు మాత్రము ఏం చేస్తున్నాడు అనమాట? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలను ఏం చేస్తాడంట? దాచేస్తాడు. తప్పిదములను దాచేస్తాడు. తన రక్తం చేత కడిగేస్తాడు. ఆ పాపాలన్నింటిని కూడా, దోషమునంతటిని కూడా, అతిక్రమమునంతటిని కూడా తన రక్తం చేత కడిగి తీసేయకపోతే, అంటే అంతటిని కూడా రక్తంలో కడిగి తీసేయడం కోసం అని తన ప్రాణమును సహితము పెట్టాడు అనమాట. అలాగనే దాచేయడానికి, అలాగూ తీసేయడానికి ఆయన వెళ్ళాడు అనమాట. ఆయన ఆ విధంగా అప్పగింపబడకపోయినట్లయితే మన పాపము అలాగే నిలిచి ఉంటుంది. దానికి తగిన తీర్పును పొందగా తప్పదు. కనుక ఆయన పాపమునంతటిని వృద్ధిని పరచడం కోసం ఆయన ప్రేమను, ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణములు పెట్టిన ఆ ప్రేమను, దేవుని ప్రేమను మరి వృద్ధి చేయడం నిమిత్తమని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనక తన కుమారుని ఇచ్చాడు అనేటువంటి మాట ఉంది.
అది నశింపక నిత్య జీవం పొందడానికే ఇచ్చాడు గనక మరి ఆ విధంగా వచ్చిన వాడు క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ మనకు అందేలాగున, ఆ ప్రేమను కూర్చిన విశేషం మనకు తెలిసేలాగున ఏం చేశాడు అనమాట, ఈ పాపం మనంతటిని కూడా కప్పేశాడు. దేవుని ఎదుట మనకు సమాధానము కలగాలి. ఎవరైతే సమాధానం పొందుతారో వారు దేవుని, సమాధానం అంటే శాంతి అని కదా చెప్పబడుతుంది. ఆ సమాధానమును పొందుతారు. దేవునితో సమాధానం పొందేటప్పుడే ఆయన రాజ్యంలో మనము ఉంటాం. సమాధానం పొందడం అని అంటే సమాధానము నాకు ముందు ఏముందనమాట, దేవునికి మనకు మధ్య శత్రుత్వము ఉంది. ఆ శత్రుత్వము తీసేసేవాడు యేసయ్య. అలాగునని శత్రుత్వము దేవునికి మనకు మధ్య మాత్రమే కాదు కానీ మరి మనుషులలో కూడా శత్రుత్వాన్ని తీసేస్తున్నాడు. అందుచేత మీ శత్రువులను ప్రేమించండి అనేటువంటి వాక్యం కూడా మనకు ఉంది. అయితే 9వ వచనంలో క్రింద లైను జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తేవాడు. క్రీస్తు ప్రేమ నీలో ఉండకపోతే, నాలో ఉండకపోతే, క్రీస్తు ప్రేమను కూర్చున్నటువంటి విశేషం మనకు తెలియకపోతే ఏం జరుగుతుంది అనమాట, అక్కడ మిత్ర భేదం చేస్తున్నావా, మిత్ర బంధమును చేస్తున్నావా, సమాధాన పరుస్తున్నావా, భేదమును కలుగజేస్తున్నావా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంట, జరిగిన సంగతిని మాటి మాటికి, ఏదో జరిగిపోయింది నీకు తనకు మధ్య జరిగిపోయింది, ఇంకేదో జరిగిపోయింది, ఏమంట ఈ సంగతి జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంట, ఈ జరిగిన సంగతిని మాటి మాటికి దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటే ఏమవుతుంది అనమాట. అదే 15వ అధ్యాయము 1వ వచనం చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట. నువ్వు మాటికి ఎత్తుతూ ఉంటే ఏమవుతుంది అనమాట, పొడుస్తూ ఉన్నావు అనమాట. కత్తి పోట్లు పొడుస్తున్నావు, సోలం పోట్లు పొడుస్తున్నావు, లేక ఈటతో పొడుస్తున్నావు. పొడుస్తూ ఉంటే మాటికి పొడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, కోపం వస్తుందా, దుఃఖం వస్తుంది, మొదట ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, అంతే. ఇక అక్కడ నుండి ఇక వీటితో లాభం లేదు, లేకపోతే ఇంతో లాభం లేదు. ఇక కోపం మండుతుంది. ఎంతగా మండుతుంది అని అంటే ఇక ఎప్పటికీ కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కనుక ఇక్కడ జరిగిన సంగతిని మాటికి ఎవరు ఎత్తుతారు అని అంటే ఎత్తిన వారు మిత్రభేదము చేయును. కనుక మరి మిత్రభేదం చేసేటువంటి మనస్థితి నీకుందా, హృదయ స్థితి నీకుందా, నాకుందా? లేక దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉంది కదా. మరి ఆ విధంగా క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి స్థితిలో నేను ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకుంటే దానిని బట్టి క్రీస్తు ప్రేమ ఉందా లేదా అనేటువంటి విషయము స్పష్టమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, 12వ వచనము. పగ కలహమును రేపును. ప్రేమ ఏం చేస్తుందంట, పగ ఏం చేస్తుంది, కలహమును రేపును. దేవుడితో విరోధం కలిగి ఉంది కాబట్టి, శత్రుత్వం కలిగి ఉంది కాబట్టి అధిక మత్సరంగానో లేక పగగానో వెళ్ళిపోతుంది అనమాట. వీరు ఇది చేశారు కాబట్టి ఇక అది ఎలాగైనా దాన్ని ఏమిటి చేశారనమాట, దేవుని మనము ప్రేమించక, దేవుని పూజించక, దేవునికి విరోధంగా నరులు ఏం చేస్తూ ఉన్నారు, విగ్రహాలను పూజలు చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళ చేతులతో చేసుకునేటువంటి విగ్రహాలను పూజలు చేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఆయన రోషము గలవాడు కాబట్టి ఆయన కోపం వస్తుందా లేదా, ఇక పగలోనికి అది వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పటికీ అది తీరని పగగా ఉండిపోతుంది, కోపం రేగుతుంది, అది మండుతుంది, అది కలహాన్ని రేపుతుంది. అంటే ఇక అప్పటికప్పటికి ఇంక అది పెరుగుతూనే ఉంటుంది అనమాట, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఈ మధ్యలో ఆయన మరి కలహము రేపుకోకుండా, యేసయ్యను మనకు కలహప్రియుడిగా పంపించకుండా మరి మన దోషాలన్నింటినీ కూడా, మనము చేసినటువంటి అపరాధములన్నింటినీ కూడా కప్పి పెట్టడానికి ఆ యేసయ్యను పంపించాడు కనుక క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమలో కొనసాగినటువంటి ఆ సమూహమును మన ముందున ఆయన మేఘము వలె ఉంచాడనమాట. ఇప్పటికీ కూడా ఆ యొక్క సమూహం ఇంకా మన మధ్య కొనసాగుతూనే ఉంది. మనము కూడా ఆ సమూహములో
మరి మనము కూడా నా వంతు కూడా నేను కూడా ఒకరుగా ఉండాలి అనేది అనుకోవాలి. హల్లెలూయా. మరి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, ఇప్పటికీ నడుస్తుంది అని అంటే ఏ విధంగా నడుస్తుంది? ఆ పాత సమూహమును మాత్రమే మనం వింటూ ఉంటే ఎప్పుడో జరిగిపోయిన సంగతులు కదా, మన కళ్ళ ముందు ఏమైనా జరుగుతున్నాయా? దేవుడు లేఖనాన్ని ఇచ్చాడంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలతో సరిపెట్టేసి ఉంచడం లేదు. ఆయన సజీవుడు గనుక ఆయన తన ఆత్మనిచ్చి మన కళ్ళ ముందు సంగతులను జరిగింపజేస్తున్నాడు. మన ద్వారా, మన మధ్య, మన ద్వారా కూడా సంగతులను జరిగింపజేస్తున్నాడు. ఆయన సజీవుడని, ఆయన విగ్రహం కాదని, ఆయన మృతుడు కాదని, ఆయన మరి మరణించి తిరిగి లేచిన వాడని, మరణాన్ని జయించి లేచిన వాడని ఆయన మన ముందున ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా చేసిన వాడు కాబట్టి మరి సాక్షి సమూహము అప్పుడు ఎప్పుడో ఉన్న 11వ అధ్యాయంలో ఉన్న సాక్షి సమూహం మేఘం వాళ్ళే కమ్మిందంటే అంత మాత్రమేనా? ఇప్పుడు సాక్షి సమూహంలో ఉన్నవారు ఎవరు లేరా? ఎవరైనా ఉన్నారా లేదా? ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారి పేర్లలో ఒక పేరు కానీ మనం చూసుకున్నట్లయితే మరి ఒరిస్సా రాష్ట్రంలో కారులో వారి వ్యాన్లోనూ కారులోనూ వారు పడుకొని ఉండేటప్పుడు ఆ తండ్రిని, 2 కుమారులను ఏం చేశారంట, అక్కడ మతోన్మాదులు కాల్చి చంపాడు. ఆయన పేరేం పేరు? గ్రాహం స్టైన్ గారు వారి పిల్లల్ని కాల్చి చంపారు. హల్లెలూయా. కాల్చి చంపినది. వారు ఆ విధంగా చనిపోయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది? వారు ఆ విధంగా చనిపోయారు కాబట్టి వారు ఎక్కడ ఉంటారండి? చనిపోతే చనిపోయారు. వారు ఎక్కడ ఉంటారు? దేవుని పరిచర్యలో ఉన్నారు. కుష్ఠరోగులకు సేవలు వారు చేస్తున్నారు దేవుని పేరిట. వారికి దేవుని గురించి, యేసయ్యను గురించినటువంటి, క్రీస్తు ప్రేమను గురించినటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. కుష్ఠరోగులను వారు ముట్టుకుంటూ ఉన్నారు, అంటుకుంటూ ఉన్నారు. వారికి ఆ గాయాలు కడుగుతూ ఉన్నారు. వారికి అది బాగుపడాలని చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమ ఎటువంటిదనంటే మరి మదర్ తెరీసా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఆ గాయములను కడగడం ఇదంతా మరి చేస్తూ ఉన్నారు అన్నమాట. ఏమంటే హల్లెలూయా. ఆ విధంగా మరి ఆ క్రీస్తు ప్రేమ ఉంటే తప్ప కుష్ఠరోగులను ముట్టుకోరు, అంటువ్యాధులు గనక ముట్టుకోరు, అంటుకోరు, గాయములు కడగరు, వారి దగ్గరికి కూడా వెళ్ళరు. కానీ ఆ విధంగా కడిగి చేసేవారు. ఈ గ్రాహం స్టైన్ గారు ఆయన కుమారులను మరి వారు ఒక ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ నుండి తిరిగి ఇంటికి రావడానికి మరి అవకాశం కుదరలేదేమో, చీకటి పడిపోయింది. ఇక ఈ రాత్రికి ఇక్కడే ఉందామని ఆ ప్రాంతంలోని ఎక్కడో వారు మరి కారులో తమ వాహనంలో వారు నిద్రిస్తూ ఉండగా మరి ఏం చేశారనమాట, వారిని తగలబెట్టారు. అయితే వారు చనిపోయారు కానీ వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవ, క్రీస్తు సేవను కూర్చున్నటువంటి విశేషంలో వారు ఉన్నారు కనుక దేవుని రాజ్యంలో ఉన్నారు. అయితే చంపిన వారికి మరి ఆయన భార్య ఏం చేసిందండి తెలుసు కదా, చెప్పండి. క్షమాభిక్ష పెట్టింది. వారికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్షకు మరి వారు ఆ తీర్పు జరిగిన తర్వాత, ఉరిశిక్ష వరకు వారు వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంట, వారికి ఉరిశిక్ష పడకుండా వారిని క్షమించేసింది అనమాట. అక్కడు ఎంతమందో నాకైతే గుర్తులేదు కానీ మొత్తానికి ఆమె క్షమించేసింది. ఆమె క్షమించడం వల్ల అక్కడ ఏమిటి అర్థమైంది? క్షమించడం వల్ల ఏమిటి అర్థమైంది? ఆమె చేసిన పని ఏమిటి? క్రీస్తు ప్రేమను చూపించి. హల్లెలూయా. మనం ఆ విధంగా చూపించగలం. అంటే మనలో ఎవరొకరు చచ్చిపోదా? మీరు కోరుకుంటున్నది అలా చచ్చిపోవాలని చూస్తున్నారా? ఏమండి, ఎంత ఘోరం! ఆ విధంగా చచ్చిపోతే మేము చూపించాలా ఆ ప్రేమని? ఆవిడ చూపించింది అంటే మీరేమో మాలో ఎవరైనా ఒకళ్ళు కుటుంబంలో ఒకళ్ళు చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా? అలా కాదు. కానీ ఇక్కడ అంత మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలుగా ఈ విధమైన కుష్ఠరోగులను గురించినటువంటి ప్రేమ విషయంలోనూ అనేక రకాలైనటువంటి విశేషాల్లో మరి క్రీస్తు ప్రేమ అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఆ భార్య ఏం చేస్తుంది అనమాట, అక్కడ క్రీస్తు ప్రేమను చూపించింది. అక్కడ క్షమాభిక్ష పెట్టింది. అది దేనికోసం పెట్టింది? దేనికోసం క్షమాభిక్ష పెట్టింది? దానివల్ల ఏమిటి ప్రయోజనం ఉంది? ఆమె ఏమో గొప్ప వ్యక్తిలాగా చూపించుకుంది కదా. హల్లెలూయా. ఆమె గొప్ప వ్యక్తిలాగా, భర్త పిల్లలే కదా, ఏమేం గొప్ప వ్యక్తిలాగా చూపించుకోవడం అని కాదు, కానీ
దేవుని ప్రేమను అక్కడ చూపించింది. గొప్ప వ్యక్తిగా చూపించుకుంది నిజమే, కానీ దేవుని ప్రేమను చూపించుకుంది. జ్ఞానం ఉప్పొంగజేయనంటే ఇక్కడ ప్రేమ ఉప్పొంగజేయని అనేటువంటి స్థితిలో కనిపిస్తుంది. కానీ ఉప్పొంగడానికి కాదు, ఆమె ప్రేమ ఎందుకు చూపించింది అని అంటే, ఆ వ్యక్తి అప్పుడు మరి మరణశిక్ష కానీ పొందినట్లయితే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళతాడు. దాంట్లో ఏమాత్రం తిరగలేదు. ఎందుకంటే రక్తాపరాధాన్ని దేవుడు చూస్తాడు కనుక వెంటనే ఆ శిక్ష, మరణించిన వెంటనే దాని ఫలితం కూడా వెంటనే అక్కడే ఒక తీర్పు అనేది జరుగుతుంది. కాబట్టి లాజరుకు ధనవంతునికి జరిగిన రీతిని అక్కడ వెంటనే జరుగుతుంది కనుక వీడు పాతాళానికి వెళతాడు. పాతాళంలో భద్రపరచబడతారు నిత్యాగ్ని గుండం కోసమని. హల్లెలూయా. అంటే వానికి ఏమి లేదన్నమాట, రక్షణ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు ప్రేమ అంటే ఏం కావాలి? వాడు రక్షింపబడాలి. హల్లెలూయా. వాడు రక్షింపబడాలి, లేక వారు రక్షింపబడాలి, రక్షణలోనికి రావాలి. రక్షింపబడి వారు దేవుని తెలుసుకోవాలి, యేసయ్యను తెలుసుకోవాలి. తెలుసుకొని వారు చేసినటువంటి ఆ యొక్క ఘనకార్యము, ఆ యొక్క భయంకరమైన ఆ కార్యమును బట్టి వారు ఏం చేయాలి? అనేకులకు నేను ఇటువంటి క్రూరుడను పౌలు గారు ఏ విధంగా సాక్ష్యం చెప్పారో ఆ విధంగా నేను ఇటువంటి క్రూరుడను అని తనని గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ ఇటువంటి నన్ను యేసయ్య నన్ను ఏం చేశాడు? రక్షించాడు. పలానా సహోదరి నాకు ఏం చేసింది? ప్రాణభిక్ష పెట్టింది. తన భర్తను నేను చంపినప్పటికీ, తన పిల్లలను నేను క్రూరంగా వారిని చంపినప్పటికీ కూడా ఆ తల్లి ఏం చేసింది? ఆమె ఏం చేసింది? నాకు ప్రాణభిక్ష పెట్టింది. దానివల్ల ఈ రోజున నా హృదయము వెలిగి నలిగింది, నాకు రక్షణ దొరికింది అని చెప్పుకోవాలి. హల్లెలూయా. అలాగనే మరొక సంఘటన ఏమిటి అని అంటే, మరొక సహోదరి ఆమె భర్తను కూడా ఆ విధంగానే హత్య చేశాడంట ఒక ఆయన. హత్య చేసిన వానికి ఏం చేసింది? ఆమె ఒక బైబిల్ను బహుకరించింది. హల్లెలూయా. ఆ బైబిల్ బహుకరించిన దేవుని వాక్యమును ఇచ్చింది. దానివల్ల కారణం ఏమిటి? అతడు ఆ వాక్యమును చదివి రక్షణ పొందాలి. తన భర్తను చంపాడు, వారు క్రైస్తవులు, ఆ భర్త ప్రభు సన్నిధిలో ఉంటాడు. కానీ వీడైతే చంపినవాడు ఏమవుతాడు? వాడికి మరణశిక్ష పడినట్లయితే వాడు నరకానికి వెళతాడు, పాతాళానికి వెళతాడు. కనుక వాడు నరకానికి వెళ్ళకూడదు, క్రీస్తు రక్షణలోనికి రావాలి, ప్రభువును తెలుసుకోవాలి. బైబిల్ ఇచ్చిందనమాట. అంటే క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అనమాట? జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. మనకు రోషం వస్తుంది, రోషం వచ్చి. ఎందుకనంటే బైబిల్లో కూడా ఆ విధంగానే ఉన్నాయి. బైబిల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మన కుటుంబంలో కానీ మనలో కానీ ఎవరినైనా కుటుంబంలో ఒకరిని ఎవరైనా చంపితే, హల్లెలూయా, చంపాలని చంపితే అప్పుడు ఏం చేయాలంట? వారి కుటుంబీకులు ఏం చేయాలి? ఆ చంపిన వ్యక్తిని వీరేం చేయాలి? ఒక వ్యక్తిని, కుటుంబంలో ఒక వ్యక్తిని, భర్తనో కొడుకునో ఎవరినో చంపితే అప్పుడు ఎవడు చంపాడో ఆ వ్యక్తిని ఈ కుటుంబంలో వారు ఏం చేయొచ్చు? చంపవచ్చు. ఆ వ్యక్తిని తిరిగి వీరు చంపవచ్చు. అక్కడ కేసు పూర్తిగా మరి పూర్వాపరాలు మరి వాటిని ఏంటి జరిగిన తర్వాత ఆ వ్యక్తిని చంపడానికి అధికారం దొరుకుతుంది. వీళ్ళు రాళ్ళు ఇచ్చి కొడతారనమాట. అలాగనే పాపము చేసిన వారిని మరి రాళ్ళు పెట్టి, సాక్షులు ఎవరైతే ఉంటారో సాక్షులు మొదట రాళ్ళు వేస్తే ఆ తర్వాత రాళ్ళు వేయడం జరుగుతుంది. కానీ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది అంటే, ఆ విధంగా పాపము చేసిన వారిని, ఆ విధంగా అపరాధము చేసిన వారిని వెంటనే రాళ్ళు వేసి చంపడానికి క్రీస్తు ప్రేమ అక్కడ చూపించడం లేదు. కానీ వారు రక్షింపబడడానికి అక్కడ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? వారిని రాళ్లతో కొట్టకుండా ఆ యొక్క ధర్మశాస్త్రము నుండి, ఆ యొక్క శాసనము నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క మరణ శాసనము నుండి వారిని విడిపిస్తుంది. అలాగనే మనమందరము కూడా మరి పాపము చేసిన వారమే మరణ శాసనములు ఉన్నాము. మరణ బలము గలవాని చేతిలో నుండి క్రీస్తు తన ప్రాణమును పెట్టడం ద్వారా, ఆయన తన రక్తమును చెందించడం ద్వారా ఆ మరణ బలము గలవాని చేతిలో నుండి మనల్ని విడిపించి దేవునితో సమాధాన పరిచి
మనలను ఎంత ఉన్నత స్థితిలో పెట్టాడంటే తాను ఉండేటువంటి స్థానంలో మనం ఉండడానికి మనలను పెట్టాడు. కనుక అట్టి ప్రేమను, ఆ జ్ఞానమునకు మించినటువంటి ఆ ప్రేమను మనం ఏం చేయాలంట, మనము పొందడం మాత్రమే కాకుండా అనేకులకు మన ద్వారా ఆ ప్రేమ విస్తరించాలంట. అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ విషయాన్ని మనకు నేర్పిస్తుంది అనమాట. మీరు మరి ఈ ప్రేమలో పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు దీన్ని అంతటిని మీరు చూసిన తర్వాత ఈ ప్రేమను గురించి మీరు బాగుగా ఎరిగిన వారు కాబట్టి, ఎరిగిన వారి లెక్కలోకి వచ్చేస్తున్నారు కనుక ఈ ప్రేమను ఇంకా అనేకులకు రుచి చూపించండి. ఈ ప్రేమను ఇంకను అనేకులకు రుచి చూపించండి. ఎందుకు అనంటే ఈ క్రీస్తు ప్రేమ మరి నీతోనూ నాతోనూ ఆగిపోయేది కాదు. ఇది దేవుని రాజ్యమును విస్తరింప చేయడానికి ఈ భూమి మీద దేవుడే జరిగించినటువంటి ఇది గొప్ప కార్యము, మహత్కార్యము, పుణ్యకార్యము కనుక ఇది మరి లోకమంతటా విస్తరించాలి. ఇది ఏ విధంగా విస్తరించాలి? లోకము అంతటా విస్తరించాలి. లోకమంతటా విస్తరించాలంటే జనులు లోకమంతటా విస్తరించి ఉన్నారు. లోకమంతటా విస్తరించిన ఈ లోకమును ప్రేమించిన దేవుని యొక్క ప్రేమ లోకమంతటికి, ప్రతి ఒక్కరికి, ప్రతి మారుమూల అది తెలియపరచబడాలి. ఆ విధంగా తెలియపరచబడడంలోనే మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఈ హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఇందాక చదివిన మాటలు, ఆ యొక్క మేఘమూల సాక్ష్య సమూహము మరి మనకు ఎందుకు ఉంది అని అంటే, మరి దేవుని గురించి మనము తెలుసుకునేటట్లుగా ఆ సాక్ష్య సమూహము మన ముందు నిలిచింది. అది మాత్రమే కాకుండా గ్రాహం స్టైల్ గారు అయితేనేమి, ఇంకా అనేక మంది సువార్థికులు కానీ, లేక ఈ యొక్క ఆ సేవలో ఉండినటువంటి వారైతేనేమి ప్రతి ఒక్కరూ మన ముందున ఉన్నారు. మనము కూడా అందులో ఉండి మరి ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయంలో మనకు నేర్పిస్తుంది అనమాట. ఇక కిందకి వెళ్తే మనకు సంగతులను నేర్పిస్తూ ఉంది. అందుచేత మనం ఏం చేయాలనంట, క్రీస్తు ప్రేమను విస్తరింప చేయాలి. మన హృదయంలో స్థాపించబడినప్పుడు, మనం నిలబెట్టుకునేటప్పుడు మనం ఇంకా క్రీస్తు ప్రేమను మరి విస్తరింపజేసేటువంటి లెక్కలో ఉన్నామని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయన్నమాట. ప్రేమను నీవు రుచి చూచి ఇక అక్కడే ఆగిపోవడానికి వీలు లేదు. ఆ ప్రేమ యొక్క రుచిని అనేకులకు ఏం చేయాలి? చూపించాలి, విస్తరింప చేయాలి. అనేకులు ఆ ప్రేమ యొక్క రుచిని తెలిసిన వారుగా లేరు గనుక విస్తరింప చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అది కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ప్రేమను గూర్చి కాదు కానీ ఎఫ్ఎస్సి గ్రంథం చదవండి. మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమే పలుకుడి కానీ దుర్భాష మీదను మీ నోట రాని. మీ నోట ఏముండాలంట? క్షేమాభివృద్ధిని కలుగు చేసేది. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. మీ నోట క్షేమాభివృద్ధి కలిగేటువంటి వచనాలు రావాలి. క్షేమాభివృద్ధి కలిగేటువంటి వచనాలు మీ నోట నుండి రావాలి. కానీ మరి మాటి మాటికి జరిగినటువంటి విషయాన్ని ఎత్తి చూపించి మిత్రభేదము కలుగజేసేది, హృదయాన్ని బద్దలు చేసేది, లేక వారి మనసును గాయపరిచేదిగా ఉండి మిత్రభేదమును కలుగజేయకూడదు. వారికి మనకు మధ్య ఆ యొక్క శత్రుత్వాన్ని పెంచుకొని ప్రేమను తెగ్గొట్టుకోకూడదు. అలాగనే ఇద్దరి మధ్య ఉండినటువంటి ప్రేమను తెగ్గొట్టేటట్లుగా వారిద్దరి మధ్య జరిగినటువంటి విశేషము, మీ మధ్య ఇది జరిగింది కదా, వాడు ఇలా చేశాడు కదా నీకు అని మాటి మాటికి ఎత్తి చెప్పి ఆ మిత్ర భేదమును సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, ఇంకా ఏ ఇద్దరి మధ్య కూడా భేదమును కలుగు చేయకూడదు. ఏ ఇద్దరి మధ్య అయినా భేదమును కలుగజేసినట్లయితే క్రీస్తు ప్రేమ నీలో లేదన్నమాట, క్రీస్తును నీవు వెంబడించటం లేదన్నమాట, వాక్యము నీ హృదయంలో నాటబడలేదు అని అర్థం. ఇప్పుడు క్రీస్తు ప్రేమలో ఉన్నావో, క్రీస్తు దాసునిగాను దాసురాలిగా ఉన్నావో, క్రీస్తు బిడ్డగా నీవు ఉన్నావో, లేక దెయ్యం బిడ్డగా ఉన్నావో, దుర్భీషణగా ఉన్నావో తెలుసుకో. భేదమును కలుగజేసేది ఎవరు? అబద్ధాల పుట్ట ఎవరు?
అపవాది కదా, అంటే కలహాన్ని రేపుతాడు కదా, కలహప్రియుడు కదా, కలహాన్ని రేపుతాడు కదా. దేవుడు యేసయ్య కలహాన్ని రేపుతున్నాడా, ప్రేమను పెంచుతూ ఉన్నాడా? కనుక ఇక్కడ క్షేమాభివృద్ధికరమైన వచనమే మరి మీ నోట ఉండాలి, రావాలి అని అంటున్నారు. అనేక విషయాలలో ఏం చేయాలని ప్రేమ మరి దోషములను కప్పేస్తుంది అన్నమాట. ఆ విధంగా మరి అన్ని విషయాలలో మరి కప్పేస్తూ వెళ్ళిపోతే కూడా మళ్ళీ అక్కడ సరిపోదు. ఒక్కొక్క విషయంలో హెచ్చరిక చేయవలసి ఉంటుంది, ఒక్కొక్క విషయంలో కాస్త గద్దించవలసి ఉంటుంది, వారి దోషం ఎత్తి చూపించవలసి ఉంటుంది. మళ్ళీ అక్కడ ఆ విధంగా చేయకపోతే మళ్ళీ అక్కడ వాక్యానికి విరుద్ధము అవుతుంది. ఎక్కడ కప్పాలో అక్కడ కప్పాలి, ఎక్కడ విప్పాలో అక్కడ విప్పాలి. వెలుగు ఏం చేస్తుంది? తేటగా చూపిస్తుంది. దోషాన్ని వెలుగు తేటగా చూపిస్తుంది. ఎక్కడ విప్పాలో అక్కడ విప్పకపోయినట్లయితే ఏమవుతుంది? అక్కడ మళ్ళా భయంకరమైన పరిస్థితి, దేవునికి విరోధమైన పరిస్థితి. రెండు విషయాలను మనము మన యొక్క ఆలోచనలో, మన హృదయంలో, మన యొక్క జ్ఞాపకంలో పెట్టుకొని, మన బుర్రలో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మన మధ్య ఉంది. మనము కూడా సాక్షి సమూహంలో ఒక్కరముగా ఉన్నాము. నేను ఉన్నాను, సాక్షి సమూహంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్న వారందరూ కూడా చెయ్యెత్తి గట్టిగా దేవుని మహిమపడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చేస్తేనే ఏమవుతుందంట? ఎఫ్సీ పత్రిక అంటుంది కదా, ఆ మీదని మొదటి వచనంలో మనం చదివాం కదా, అంతరంగ పురుషుడు శక్తిని వచ్చేటట్లుగా, అంతరంగ పురుషుని అందు శక్తిని పొందేటట్లుగా ఆత్మ వలన బలపరచబడతాం. హల్లెలూయా. ఆ ప్రేమ మనలో ఉండినట్లయితే, ఈ క్రీస్తు ప్రేమ మనలో ఉండినట్లయితే పరిశుద్ధాత్ముడు బలముగా నీ అందుండి ఆ ప్రేమను ఇంకా అత్యధికంగా విస్తరింపజేస్తాడు. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉంటాడు. అలాగే అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉంటే శరీరమును లెక్క చేయము. శరీరమును లెక్క చేసినట్లయితే అంతరంగ పురుషుని అందు దినదినము నూతన పరచబడటం లేదు, శక్తిని పొందడం లేదని అర్థము. కనుక జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను ఎరిగిన వారముగా శక్తిని పొందడానికే ఇప్పుడు మనము మరి ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము యేసయ్య ఎదుట వేడుకుందాము. ప్రతి ఒక్కరు బల్ల మీ వద్దకు రాబడేంత వరకు మరి ఆయన ఎదుట మీరు ప్రార్థనాపూర్వకంగా ఏడుకొని బ్రతములాడుకొని మరి ఆ విధమైనటువంటి కృపను అనుగ్రహించమని మరి ప్రార్థన చేస్తూ ఉండండి. బలం యొద్దకు తీసుకుని రాబడుతుంది. అంతవరకు సహోదరుడు నడిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా.